వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. హనుమాన్ నగర్ ఫేజ్ 2లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానం. గౌలీపుర డివిజన్ హనుమాన్ నగర్ ఫేజ్ 2లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా తయారు కావడంతో చిన్నపాటి వర్షం కురిసిన తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ బస్తీవాసులు రియాసత్ నగర్లోని జలమండలి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండటం, మరుగు రోడ్లపై పారుతుండటంతో దోమలు, ఈగలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. దీనికి తోడు తాగునీరు కూడా కలుషితం అవుతుండటంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలందరూ రోగాలతో మంచాన పడడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో శివచంద్ర, బస్తీ వాసులు పాల్గొన్నారు. మాకు ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పెద్ద పైపులు వేయాలి. నా పేరు విజయలక్ష్మి. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, పిల్లలకు జ్వరాలు, దగ్గులు. పెద్ద పైపులు వేయమని మీ సార్కు ఎంకరేజ్ చెయ్యండి, లేకుంటే టీవీలలో పెట్టుండ్రి. పెద్ద సార్ దగ్గరికి పెట్టి అన్నీ మాకు సరఫరా చెయ్యండి. అంతే. మట్టి అంతా కొట్టుకొస్తుంది ఇళ్ళకు. ఈ నీళ్ళు ఇట్లా ఎత్తి పోసుకుంటుండ్రు. ఇది 30 ఏళ్ళ నుంచి ఉన్నది మాకైతే. ఇప్పుడు నేను వచ్చి 50 ఏళ్ళు బిడ్డల పెళ్లి చేసిన, కొడుకుల పెళ్లి చేసిన. ఇప్పుడు మన్మరాళ్ళకి జ్వరాలు వస్తున్నాయి. ఆ పక్కకున్న పిల్లానికి దండు జ్వరం వచ్చింది. మరి నేనేం చేయాలి ఇప్పుడు చెప్పరు మీరు? సార్ లేడంట కదా, ఎవరు లేరంట సారు. ఇక మనకు ఆ దోమల వల్లనే వస్తాయన్నయ్యా. ఇంటి ముంగట మట్టి కుప్పలు ఎట్లున్నాయి. నేను ఇది 2వ సారి ఈ సార్ దగ్గరకు వచ్చి. ఆ సార్ దిగిపోయాడంట. మనం అందుకనే వచ్చినాము. మాకు పెద్ద పైపులు కావాలి, అంతే. 30 ఏళ్ళ నుంచి చిన్న కలెక్షన్లతోనే ఉంటున్నాము. ఇప్పుడు పెద్దగా అయింది కాలనీ. అయితే ఆ కలెక్షన్లు సరిగా ఇదైతే లేవు. ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మొత్తం, డ్రైనేజ్ నీళ్ళు. ఇంకెళ్ళలే. ఇక్కడ అలియాబాద్ చాలా పోయినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఈసారి ఇక్కడ వచ్చినాము. ఇది 2వ సారి మేము వచ్చాము. గత 15 ఏళ్ళ నుంచి ఈ యొక్క సమస్య హనుమాన్ నగర్లో వెంటాడుతుంది. ఎంతమంది ఇప్పటికీ అధికారులు మారినా కానీ కేవలం నామమాత్రంగా ఒక బండిని పంపించి ఈ యొక్క డ్రైనేజ్ని క్లీన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి ఒక్క చినుకు వర్షం పడినా కానీ ఒక వారం రోజులు డ్రైనేజ్ నిండిపోవడం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళి చూసుకున్నా కానీ ఇప్పుడు కూడా హనుమాన్ నగర్లో డ్రైనేజ్ తోటి నిండిపోయి ఉన్నది. అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ఇవాళ ఫోన్లు లేవట్టరు అధికారులు. అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఫోన్లు లేవట్టరు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారు. ఇవాళ జీఎం గారి దగ్గరికి మేము 11 గంటలకు రావడం జరిగింది. ఇంతవరకు కూడా జీఎం గారు తన కార్యాలయానికి వచ్చి హాజరు పత్రంలో సంతకం కూడా చేయలేదు. అంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు కనిపిస్తుందంటే 12:30 వరకు కూడా జీఎం గారు రాకపోవడం అంటే ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యము. ఎందుకంటే వాళ్ళ ఇంట్లలో ఏదైతే ముఖ్యమంత్రి ఇంట్లో, మంత్రుల ఇంట్లలో ఇదే డ్రైనేజ్ సమస్య ఉంటే టక్కున పోయి అధికారులు పోయి సమస్య పరిష్కరిస్తారు. కేవలం ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి స్థలంలో, ఏదైతే నిరుపేదలు ఉండే కాలనీలలో ఇన్ని ఏళ్ళు అవుతున్నా కానీ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొని వస్తే చెవుల శంఖ ముదినట్టే ఇలా కథ ఉన్నది. ఇప్పటికీ అధికారులను 10 సార్లు కలిసడం జరిగింది. ఇప్పుడు అధికారులు లేకపోతే ఆ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చిరంట, ఆయన ఇప్పుడు 2 రోజులు అయిందంట ఛార్జ్ తీసుకొని. 2 రోజులలో కూడా ఇప్పటికి 12:30 అవుతున్నాయని ఇంకా ఆఫీస్కి రాలేదు. అతని పైన ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో కానీ అతనికి మేము ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ బోర్డు మీద అతికిపెట్టడం జరిగింది. ఈ సమస్యని పరిష్కరించలేకపోతే ప్రతి గురువారం రోజు వస్తాము, ఆ బోర్డు మీద మా యొక్క వినతి పత్రాన్ని అంత పెడతాము. ఈ యొక్క సమస్యని మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అంత కావాల్సింటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము కాలనీ వాసులము